ప్రైజ్ లాడండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సత్యాలు తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు, శ్రేష్టమైన జ్ఞానం అందించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడని మీ అందరికీ ప్రైజ్ లాడ్. చక్కగా యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ని మీరు చక్కగా ఆదరిస్తున్నందుకు వందనాలు. చక్కగా మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చూడండి. మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్. ఈరోజు వాక్యంలో చూసుకుంటా అండి, అంటే దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనేవి మనం జీవించాలని, మనం ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఏ రీతిగా పొందుకోవాలో అనేక అంశాలు అనేవి మరి తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా చూసుకుంటే ఒక స్త్రీ గర్భం ధరించినప్పటి నుంచి కూడా ఆమె దేవుని సన్నిధికి ఎలా దగ్గరవుతే దేవుని యొక్క దీవునిలో ఆశీర్వాదాలు పొందుకుంటుందో అటువంటి ఆశీర్వాదకరమైన మాటలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మన బిడ్డల్ని ఏ రీతిగా పెంచాలి, అలాగే వారి ఫుడ్డింగ్ ఎలా అలవాటు చేయాలి, అంతేకాదు వారి ఫుడ్ ఎలా షేర్ చేయాలనే అంశాలు కూడా మనం అనేక విషయాలు మరి దేవుని యొక్క సత్యమైన మాటలు తెలుసుకున్నాం. చక్కగా ఈ యొక్క మాటలు, ఈ శ్రేష్టమైన సత్యాలన్నీ కూడా మీ జీవితాల్లో అనుసరించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోండి. మరి ఈ రోజున చూసుకుంటే అండి, చిన్నబిడ్డలు చక్కగా మనం చిన్నబిడ్డలకి చిన్ననాటి నుంచి కూడా వారికి ఏం చేస్తామండి, ఫుడ్ అనేది షేర్ చేయడం నేర్పిస్తాం. అది ఫుడ్ అనేది షేర్ చేయడమే కాదు కానీ మరి అనేకమైనవి షేర్ చేయాలని మరి ముందటి భాగంలో తెలుసుకున్నాం. అంటే వస్తువులు, తమకున్న డ్రెస్లే కానీ, వస్తువులే కానీ, టాయ్సే కానీ, లేకపోతే మరి చిన్నప్పటి నుంచి అలవాటు చేసినప్పుడు పెద్దవాడైనప్పుడు శ్రేష్టమైనవి ఇతరులకు ఇచ్చే మనస్తత్వం వారికి ఉంటుంది. ఏ స్వార్థమో కూడా వారిలో ఉండదని తెలుసుకున్నాం. అంతేకాదు కానీ అసలు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము జంతువుల పట్ల దయ కలిగి ఉంటాం, మనుషుల పట్ల దయ కలిగి ఉంటాం. అంటే ఎవరికి ఇవ్వవలసినవి అన్నీ కూడా మన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, మన రిలేటివ్స్కి సంబంధించిన మన ఎవరైనా సరే ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే అవన్నీ కూడా మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. మనం చేయడం ద్వారా మన బిడ్డలు కూడా ఆర్టిస్ట్ని అలవాటు చేస్తాం, బాగానే ఉంది. కానీ ఈ రోజున దైవ సేవకులు అన్నవారికి, అంటే దేవుని యొక్క పరిచర్యకు కూడా మనం సహకరించాలని మరి దేవుని యొక్క సత్యాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అంటే సారపేతలో ఉన్న విధవరాలు మరి ఇంకా తన ప్రాణం పోతుంది అనుకుంది, కానీ ఆమె దైవ సేవకుని మొదటగా ఇచ్చి మరి ఆమె పోషింపడమే కాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. అంటే ఈ రోజున మన యొక్క రిలేటివ్స్ సంబంధించిన వ్యక్తులకి ఇవ్వడమే కాదు కానీ దేవుని యొక్క సేవకులకి, దేవుని యొక్క పరిచారకులకి, దేవుని యొక్క పరిచర్య చేసిన ప్రతి బిడ్డకు కూడా మనం శ్రేష్టమైనవి ఇస్తున్నప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని శ్రేష్టమైన ఆశీర్వాదంతో కూడిన జీవితాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడని తెలుసుకుంటున్నాం. అంతేకాదు కానీ మనం అన్నీ ఇస్తున్నాం, బాగానే ఉంది. అంటే ఫుడ్ ఇస్తున్నాం, వస్త్రాలు ఇస్తున్నాం, వస్తువులు ఇస్తున్నాం, మనకున్న అన్నీ ఇస్తున్నాం. కానీ ఈ రోజున దేవుడు అంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నావా అంటే ఈ రోజున సూటిగా తేటగా ప్రతి ఒక్కరితో కూడా అంటే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలనుకుంటున్నావు కదా, ఇవన్నీ కూడా నీ బిడ్డకు నేర్పిస్తున్నావు, బాగానే ఉంది. మరి నేను అన్నిట్లో కూడా నువ్వు అన్ని శ్రేష్టమైన నీవు అందరి పట్ల కూడా చేస్తున్నావు. కానీ దేవునికి ఇష్టమైనది ఏంటో, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలనుకుంటున్నావు. కాబట్టి ఈ రోజున నీ ధనం అడగట్లేదు, లేకపోతే నీ వస్తువులు అడగట్లేదు, నీ వస్త్రాలు అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, నీ డబ్బును అడగట్లేదు, కానీ నీకున్న వస్తు వాహనాలను కానీ, నీకున్న ఐశ్వర్యము అంతస్తులను కానీ దేవుడు అడగట్లేదు. కానీ ఈ రోజున దేవుడు ఒక్కటే ప్రశ్న అండి, నిన్ను దేవుడు మరి అడుగుతా, అమ్మా నీవు అన్నీ నాకు ఇస్తున్నావు, బాగానే ఉంది, కానీ నువ్వెందుకు నా తట్టు తిరగలేకపోతున్నావు? అంటే నీవు నా వైపు తిరిగి ప్రార్థించలేకపోతున్నావేమో, అంటే ఒకవేళ ప్రార్థించే స్థితిలో లేవేమో, లేకపోతే దేవునికి నీకున్న ధనము, నీకున్న సమస్తం ఇస్తున్నావు, కానీ నిన్ను నీవు దేవునికి సమర్పించుకోలేని స్థితిలో కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తున్నాము. అందుని బట్టి దేవుడు ఈ రోజున కొన్ని సత్యాలు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించడమే కాదు, నా బిడ్డ కూడా జీవించాలని ఆశపడుతున్నానండి అనుకుంటున్నావు కదా, మంచిదే. ఖచ్చితంగా ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని అనేక అంశాలను చూస్తున్నావు. దీనిలో భాగంగా చూసుకుంటే నీవు నీ బిడ్డకి అన్ని విషయాల్లో అన్నీ కూడా షేర్ చేయడం నేర్పిస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఈ రోజున నిన్ను నీవే దేవునికి ఎందుకు సమర్పించుకోలేకపోతున్నావు? అనేక మంది ఉంటారండి, మేము ఉద్యోగం చేయాలండి, లేకపోతే మేము వ్యాపారం చేయాలండి, నేను ఇంట్లో పనులు చూసుకోవాలండి, లేకపోతే నా భర్త వచ్చేసరికి నేను అన్నీ కూడా వండి పెట్టాలండి, నాకు ఇంట్లో బిడ్డలందరినీ కూడా చూసుకోవాలని చెప్పి సాకులు చెప్తూ ఉంటారండి. అంటే
దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం కానీ, వాక్యం చదవడం కానీ, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి మరి దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనడం, ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం అనే కార్యాలు చేయాలంటే వీరందరికీ కూడా అంటే చాలామంది ఏంటంటే గర్భిణీ స్త్రీలుగా ఉన్నవారు ఉన్నప్పటి నుంచి కూడా వారు దేవుని సన్నిధిని కలిగి ఉంటారు, బాగానే ఉంది. ఎప్పుడైతే బిడ్డ మరి పుట్టిన తర్వాత ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్ళడం కూడా మానివేస్తూ ఉంటారండి. అంటే వారు దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అసలు ఆ పరిస్థితి అనేది మనకు రాకుండా ఉండాలంటే చక్కగా మనం నేర్పిస్తూనే ఉన్నాం. చక్కగా వాక్యానుసారమైన జీవితాన్ని, దేవుని యొక్క స్టోరీస్ వినడం దగ్గర నుంచి దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండేందుకు అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క సేవకులకు కూడా శ్రేష్టమని ఇవ్వాలని. మరి అలాగే మరి ఇవన్నీ ఇస్తూనే ఉన్నాం, కానీ నిన్ను నువ్వు దేవునికి ఎప్పుడు సమర్పించుకుంటావని దేవుడు ఈ రోజున ప్రశ్నిస్తున్నాడండి. ఈ రోజున చక్కగా నువ్వు దేవుని యొక్క పాటలు పాడడం, దేవుని యొక్క వాక్యం వినడం, దేవుని స్తుతించడం, ఆరాధించడం, అంటే దేవునికి నీ సమయాన్ని లేకపోతే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో. ఒకవేళ నిన్ను నీవు దేవునికి సమర్పించుకోకపోతే నీ బిడ్డ కూడా నువ్వేం చేస్తావు? నువ్వు ఒకవేళ టీవీ చూస్తున్నావు అనుకో, లేకపోతే నువ్వు సీరియల్ చూస్తున్నావు అనుకో, నువ్వు సినిమాలు చూస్తున్నావు అనుకో, నీ బిడ్డ కూడా దేవునికి దూరమై ఏం చేస్తాడండి? ఆ టీవీలో ఉన్న సీరియల్స్, సినిమాలు, బొమ్మలు ఏవో చూస్తూ తన జీవితం అంతా కూడా వాటికి అంకితమైపోతాడండి. అంటే నువ్వు అసలు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని కదా నీ యొక్క జీవితాన్ని స్టార్ట్ చేసింది బైబిల్తో. అంటే దేవుడు ఏ రీతిగా నన్ను దర్శించాడో మనందరికీ కూడా ఒక జీవిత సాక్ష్యం అనేది ఉంటుందండి. అంటే దేవుడు మనల్ని ఏ కష్టంలో నుంచో, ఏ ఇబ్బందిలో నుంచో, ఏ ఇరుకులో నుంచో, ఏ సమస్యలో నుంచో మరి లేవనెత్తి ఆయన వైపు త్రిప్పుకొని ఆయనే నిజ దేవుడుగా మనం ఆయన ఆరాధించే ప్రజలుగా ఆయన మార్చుకుంటారు. అలా మార్చుకున్నప్పుడు ఆ స్థితిలో అటు ఆశీర్వాదం చూశాక అనేక మంది ఏం చేస్తారంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కానీ తమను తాము దేవునికి సమర్పించుకోవాల్సిన స్థితిని కానీ మర్చిపోయేవారు ఏం చేస్తారంటే ఒకవేళ గర్భఫలం ఇచ్చాక దేవుని సన్నిధి నుంచి మానివేయడమో, లేకపోతే మాకు పనులు ఉన్నాయి, మా బిడ్డలు ఏడుస్తున్నారు, మేము పనులు చేసుకోవాలి అని చెప్పి సాకులు చెప్పి ఏంటంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. దీనివల్ల మనకి శ్రమ, ఇబ్బంది, ఇరుకు తప్పితే దేవుని యొక్క దీవుల ఆశీర్వాదాలు ఉండవండి. అంటే మనం ఈ రోజున ఏం చేయాలంటే చక్కగా నేను దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. అంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అంటే నన్ను చూసి నా బిడ్డ వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. అంతేకాదు నేను మందిరానికి వెళ్తే నా బిడ్డ నాతో పాటు మందిరానికి వెళ్తాడు. కాబట్టి నేను ఆశీర్వాదాలు పొందుకుంటూ నా బిడ్డకు కూడా నేను ఆశీర్వాదాలు ఇచ్చే బిడ్డగా నేను ఉండాలి. అంతేకాదు నా దేవునికి నేను సమస్తం ఇస్తున్నాను అంటే ఈ రోజున నాకున్న ధనాన్ని, నాకున్న నగల్ని, నాకున్న వస్త్రాలని, నాకున్న ఫుడ్ని నేను అనేక మందికి షేర్ చేస్తూ నేను అనేక విషయాల్లో నా యొక్క దేవుని పరిస్థితికి నేను ఇస్తున్నాను అని అంటున్నావేమో. కానీ ఈ రోజున దానిని బట్టి కంటే నిన్ను నీవు దేవుని సన్నిధికి సమర్పించుకున్నప్పుడు ఉండే ఆనందం దేవునికి శ్రేష్టమైన ఆనందం అండి. ఈ రోజున అట్టి శ్రేష్టమైన ఆనందాన్ని నీవు నీ తండ్రి అయిన దేవునికి ఇచ్చే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు ఆశించున్నారు. మరి ఈ రీతిగా అంటే మన తండ్రి అయిన దేవుడు మనము ఆయన బిడ్డలుగా, అంటే మన బిడ్డలు మన మాట వినాలని మనం ఎలా అనుకుంటామండి, అలాగే మరి తండ్రి మాట మనం కూడా వినాలి కదా. ఆయనకి మనం అంటే మన బిడ్డలు ప్రతి విషయంలో కూడా మనకు లోబడాలి, మన మాట వినాలి అని మనం చక్కగా ఆలోచిస్తాం. మరి ఈ సర్వ సృష్టిని మరి కలగచేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకి తండ్రి కదా. మరి ఆయన మాట మనం విన్నప్పుడు మరి ఎవరు సంతోషిస్తారు? దేవుడే కదా సంతోషిస్తారు. అంటే ఆయనకు నచ్చిన బిడ్డలుగా మన బిడ్డలు మనం ఏదైనా నాన్న ఇది చెయ్యమ్మా అన్నప్పుడు, అంటే నువ్వు ప్రార్థన చేయమ్మా, వాక్యం చదవమ్మా, లేకపోతే నాకు ఇష్టమైన ఇగో మంచినీళ్ళు ఏదో ఒక ఫుడ్ తీసుకురాం అన్నప్పుడు, మంచినీళ్ళు ఫుడ్డో లేకపోతే ఏదో ఒకటి తీసుకురామన్నప్పుడు అప్పుడు ఆ బిడ్డ తీసుకొస్తే ఆ బిడ్డ మనం చెప్పిన మాట విన్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు మనకి ఆనందము, సంతోషము, నా బిడ్డ నా మాట వింటున్నాడనే సంతోషాన్ని మరి ఇచ్చినవాడుగా ఉంటాడు. అంటే తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చిన బిడ్డగా ఉంటాడు. అంటే మనము కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి మరి ఆనందింప చేయాలన్నా, సంతోషపరచాలన్నా మనం ఏం చేయాలంటే ఆయన చెప్పిన మాట వినేవారుగా ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆ యొక్క సత్యం అనేది నిజంగా దేవునితో అనుసంధానము, దేవునికి మనల్ని మనం సమర్పించుకునే ఆ సత్యం అనేది ఎలా మనకి వస్తుంది అంటే చక్కగా మనం ఏం చేయాలంటే అది మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వింటాం, పాటలు పాడతాం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటాం, బాగానే ఉంది. దాని ద్వారా దేవునికి అనుసంధానమయ్యి దేవునిలో అంటుకట్టబడే జీవితాన్ని కలిగి ఉంటాం. అంటే మన ద్వారా మన బిడ్డలు కూడా ఆ దేవునితో ఐక్యమై, అంటే దేవునితో సమాధానంగా, దేవునితో మరి అంటుకట్టబడిన బిడ్డలుగా ఉండాలంటే, మరి వారు కూడా దేవుని సన్నిధికి సమర్పించబడిన బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే
మనము ముందుగా మన తండ్రి మాట విని ఆయన ఏం చెప్తున్నారో మన వాక్యం చదువు అంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయంటే ప్రార్థన చేయాలి. అలాగే దేవుని యొక్క పరిచర్య చేయమంటే దేవుని యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిగా తండ్రిగా నీవు ఉన్నప్పుడు నీ బిడ్డ కూడా నిన్ను చూసి దేవుని యొక్క పరిచర్యకు సమర్పించుకుంటాడు. మరి అసలు నిజంగా మనకున్న ధనాన్ని ఇవ్వడాన్ని బట్టో, మనకున్న సమయాన్ని ఇవ్వడం బట్టో, లేకపోతే మనకున్న సమస్త ఈవులను ఇవ్వబట్టి మరి అంటే దేవునికి ఇవ్వడం ద్వారా మరి దేవుడు సంతోషిస్తున్నాడా అంటే దానికంటే ఎక్కువగా మరి దేన్ని బట్టి ఆయన ఆనందిస్తారంటే మనల్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన చాలా రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు ఆనందము ఆయనలో మనం దేవునిలో చూస్తామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సర్వ సృష్టికర్తని దేవుడు నేను ఎంతో ప్రేమగా ఈ లోకంలోనికి తీసుకొచ్చారు కదా. మరి నీవు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని అంటే ఆయనకు పరిచర్య చేయాలని ఒకవేళ దేవుడు నేను పిలిస్తే అంటే ఒకవేళ అది నీవు ఏదైనా పాట పాడే తలంతున్నా, వాక్యం చెప్పే తలంతున్నా, లేకపోతే ప్రార్థన చేసే తలంతున్నా, ఏదైనా మంచి మాటలు చెప్పే తలాంతు ఉంటే ఆ తలాంతుని వినియోగించుకుని ఏం చేయాలంటే ఆ మంచి మాటలు అనేక మంది ప్రజలకు తెలియజేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదకరంగా దేవుని యొక్క సత్యాలు తెలియజేసే బిడ్డగా ఉన్నందుకు దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. దాన్ని బట్టి ఎవరికి మహిమ? దేవునికి మహిమ. కాబట్టి అలాగే నీవు దేవునికి సమర్పించుకున్నావు, అలాగే నువ్వేం చేయాలంటే నీ బిడ్డను కూడా దేవునికి ప్రతిష్ఠించాలి, అంటే దేవునికి సమర్పించాలి. అంటే దీని ద్వారా మాకేంటి అనుకుంటారేమో చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే మా బిడ్డను ఉన్నతమైన చదువులు చదివించాలండి, కలెక్టర్ని చేయాలి, డాక్టర్ని చేయాలి, లేకపోతే ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించాలి, శ్రేష్టమైన చదువుని, శ్రేష్టమైన భవిష్యత్తుని ఇవ్వాలి. మరి వాడు ఏదో ఒక సేవకుడిగా సమర్పించుకుంటే వారి మీద వీరి మీద ఆధారపడి వచ్చే ఆ రూపాయితో వాడు పూట గడవడం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి స్థితిలో నా బిడ్డ ఎందుకు ఉండాలి? అందుకే నేను శ్రేష్టమైన చదువు వారికి అందించాలి, శ్రేష్టమైన ఉద్యోగాన్ని, శ్రేష్టమైన భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి మా బిడ్డని మేము చదివించాలనుకుంటున్నామండి, లేకపోతే మాకు ఈ పనులు ఆ పనులు ఉన్నాయని సాకులు చెప్తూ, లేకపోతే మా బిడ్డ మరి ఉన్నతంగా చదవాలనుకుంటున్నాడు, లేకపోతే ఏదో ఒకటి వాడికంటే ఒక గోల్ ఉందని చెప్పి నువ్వు దేవుని సన్నిధికి మరి నీ బిడ్డని సమర్పించకుండా, లేకపోతే దేవుని సన్నిధికి దూరం చేస్తూ దేవునికి ప్రతిష్ఠించవలసిన నేను ధనం ఇస్తున్నాను కదా, సమయం ఇస్తున్నాను కదా, లేకపోతే నాకున్న సమస్తము ఇస్తున్నాను కదా, మరి నా బిడ్డను ఎందుకు ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో. జాగ్రత్త. ఈ రోజున దేవుడు చక్కగా సూటిగా తేటగా నీకు కొన్ని సత్యాలు తెలియజేస్తున్నారు. ఏ రీతిగా అంటే అమ్మ నువ్వు అన్నీ ఇస్తున్నావు, అన్ని విషయాల్లో నీ బిడ్డకు చిన్నప్పటి నుంచి కూడా షేర్ చేయమన్నావు కదా, అవన్నీ కూడా షేర్ చేస్తూ దేవుని యొక్క దేవుళ్ళు పొందుకుంటాడు, బాగానే ఉంది. నువ్వు నాకు అన్నీ ఇస్తున్నావు కానీ నిన్ను నువ్వు మరి నాకు సమర్పించుకో. అంటే ముందుగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి, అంటే దేవుని పరిచర్య చేసే వారంగా ఉండాలి. అంతేకాదు మన బిడ్డలు కూడా దేవుని పరిచర్యకు సమర్పించాలండి. అనేక మంది ప్రజలు ఉంటారండి, తల్లిదండ్రులు అసలు వారు ఉన్నతమైన ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతారు కానీ దేవుని పరిచర్య కంటే అస్సలు ఎవరు కూడా మరి అది ఆడబిడ్డలైనా సరే మగబిడ్డలైనా సరే దేవుని పరిచర్యకు వాడుకోవాలని దేవుడు సంకల్పించి ఉంటే ఖచ్చితంగా వారిని మనం ఏం చేయాలంటే దేవునికి ప్రతిష్ఠించాలి. దానిలో భాగంగా చూసుకుంటే అండి హన్నా అనే ఒక ప్రార్థన చేసే తల్లి ఉందండి. ఆమె జీవితంలో అనేకమైన బాధలతో ఉన్నది. అంటే సమాజం ద్వారా సంఘం ద్వారా ఆమె ఒక బిడ్డలు లేనిది అనే ఒక ముద్ర ఆమె మీద పడి ఒక వేదనకరమైన స్థితిలో ఉన్న ఆ హృదయాన్ని దేవుడు చూసి ఆమె యొక్క హృదయ ఘోష వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు నేను ఈ యొక్క బిడ్డలు లేదు అనే గొడ్డుమోతనం అనే స్థితి నుంచి ఈ యొక్క నిందనాలోంచి తీసివేస్తే నా బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తాను, నీ సేవకునిగా సమర్పించుకుంటాను. అంటే అప్పుడు వరకు కూడా హన్నాకండి భర్త ప్రేమ ఉంటుంది, తనకి సకల సౌకర్యాలతో కూడిన జీవితం ఉంటుంది, కానీ తనకు ఒక లోటు అనేది పెట్టి దేవుడు ఆమెను ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి రప్పించుకొని ఆమెను ఆ యొక్క బిడ్డను అంటే ఆ యొక్క హన్నాని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించే తల్లిగా మార్చాడు. అంటే ఆమెని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మనల్ని దేవుడు కోరుకుంటున్నారు ఏ రీతిగా ప్రార్థించే తల్లులుగా ఉండాలని. అంతే కదా, ఆమె ప్రార్థించిన స్థితిని బట్టి ఆమెకున్న లోటును పూడ్చి ఆమెకి పుట్టిన ఆ యొక్క బిడ్డ, ఆమెకి ఒక సమూయేలు అనే ఒక బిడ్డ పుట్టడం జరుగుతుందండి. ఆ సమూయేలు మరి ఆ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా మరి మారడం జరుగుతుందండి. అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక గొప్ప ప్రవక్తగా ఆయన మాట ఏదైతే పలుకుతున్నారో ఆ మాట ఆశీర్వాదకరంగా ప్రజలందరికీ కూడా నెరవేర్చబడే దీవెన ఆశీర్వాదకరమైన భవిష్యత్తును ఆ బిడ్డకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇక్కడ సమూయేలుని దేవుడు ప్రతిష్ఠించమని అడిగారా అంటే దేవుడు ఉన్నతమైన సంకల్పం అనేది
మన బిడ్డల పక్షాన చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అంటే ఈ రోజున శ్రేష్టమైన దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావు బానే ఉంది. అంటే నువ్వు ఫుడ్ ఎలా తినాలి, లేకపోతే ఫుడ్ ఎలా షేర్ చేసుకోవాలి, ఎలాంటి చదువు చదివించాలి, ఎలాంటి దుస్తులు వేయాలి, లేకపోతే దేవునికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, లేకపోతే మనకున్నవన్నీ కూడా దేవునికి ఇస్తున్నాం కదా, మన బిడ్డలను కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నావేమో. కానీ దేవుడు శ్రేష్టంగా నీతో మాట్లాడుతున్న ఏ రీతిగా అంటే, అమ్మ మొదటిగా నిన్ను నీవు నాకు సమర్పించుకో, అంటే ప్రార్థించే తల్లిగా మారు. అలాగే నీ బిడ్డను కూడా నాకు ప్రతిష్ఠించు. అంటే ఈ రోజున మన బిడ్డల్ని మనకున్న ధనం ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నామని దాన్ని బట్టి దేవుడు సంతోషించట్లేదు. కానీ ఎప్పుడైతే మనం మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తామో, అంటే వారిని ఏదో ఉన్నతమైన చదువులు చదివించాలనే శ్రేష్టమైన వాటికి అప్పగించకుండా, ఎంత చదివినా సరే వారు ఆ చదివిన శ్రేష్టమైన చదువును బట్టి, ఆ చదువును కూడా ఉన్నతమైన ఉద్యోగాన్ని కూడా, ఆ ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మేలులని కూడా దేవుని పరిచర్యకు ఉపయోగార్థంగా, దేవుని పరిచర్యకు ప్రతిష్ఠులుగా వారిని మరి ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి పొందుకుంటామండి. ఆ బిడ్డ మరి నిజంగా హన్న సమూయేలుని కన్నప్పుడు మరి ఆమెకి ఆ సమాజం ద్వారా, సంఘం ద్వారా మరి ఉన్న లోటు అనేది మరి పోడ్చబడ్డాం దేవుని సన్నిధిలో. ఆయన విరిగి నలిగిన మనస్సును అలక్ష్యం చేసే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం. అలాగే మనం ప్రార్థించినప్పుడు, ప్రార్థన వీరులుగా అంటే ప్రార్థన చేసే తల్లులుగా మనం ఉన్నప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంటే మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మనకున్న డబ్బునో ఐశ్వర్యమునో మనకున్న ఏది కూడా ఆయన ఆశించట్లేదు. కానీ మన హృదయాన్ని మనం దేవునికి సమర్పించుకోవాలని, మనం ఆయన పరిచర్య చేయాలని కోరుకుంటున్నారు. మనమే కాదు, మన తర్వాత తరమైన మన బిడ్డలు కూడా ఆయన పరిచర్య చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశించున్నారు. ఆ రీతిగా మరి సమయాలు చూసుకుంటే మరి ఆ యొక్క అసలు మరి బిడ్డలు లేని స్థితిని ఎంతో కాలం అనుభవించిన, ఆ వేదన అనుభవించిన ఆమె ఎప్పుడైతే నేను నా బిడ్డను దేవునికి ప్రతిష్ఠిస్తానో, అంటే ఇప్పటి వరకు నేను ఆమె ఏటేటా వెళ్ళి ఎన్నో కానుకలు బలులుగా సమర్పించేది, కానీ దాని ద్వారా దేవుడు మహిమ పొందుకోలేదు, కానీ ఆనందించలేదు. కానీ ఆయన ఎప్పుడైతే నేను ఒక బిడ్డను, నువ్వు నాకు అసలు ఈ యొక్క లోటును పూడిస్తే ఆ బిడ్డను, ఇచ్చిన బిడ్డను మళ్ళీ నీకే ఇస్తానయ్యా, నీ సేవకు ప్రతిష్ఠిస్తాను అన్నప్పుడు అసలు ఆయన ఆనందము రెట్టింపు సంతోషం. అంటే దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడంటే అండి, మనం ఆయన పరిచర్య చేయడం ద్వారా, అంటే మనకున్న వాటిని ఇవ్వడం ద్వారా కాదు, కానీ అంటే ఇవ్వాలి ఖచ్చితంగా, వాటిని బట్టే కాదు, కానీ మన బిడ్డల్లో కూడా మనం దేవుని పరిచర్యకి ఇచ్చినప్పుడు, మనం అప్పగించినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు హన్నా మరి సమయాలను నీవు నాకు బిడ్డను ఇస్తే నేను ఆ బిడ్డను నీకే ఇస్తానయ్యా, నీ సన్నిధిలో ప్రతిష్ఠను, నిత్యము వాడు నీకు ప్రతిష్ఠుడు అని చెప్పిందండి. మరి ఆ యొక్క 1 సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది చక్కగా. మరి ఆ బిడ్డను ఆమె ప్రతిష్ఠించింది. అలాగే మనం కూడా మన బిడ్డల్ని దేవుని కోసం ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. అంటే ఆ బిడ్డ మరి ఎదిగినప్పుడు ఆ బిడ్డ ఒక గొప్ప ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన మాట ఏది సెలవిస్తుంది ఆ మాట తప్పిపోకుండా జరిగేదండి. అటువంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తుని బిడ్డకి ఇవ్వాలనుకుంటున్నావా? మరి ఈ రోజున దేవుడు నిన్ను, నీ బిడ్డని, నీకున్న ధనం కాదమ్మా, నీకున్న వస్తువాహనాలు కాదమ్మా, నీకున్న ఏదైనా సరే ఆయన అడగట్లేదు. అంటే నువ్వు షేర్ చేసుకుంటున్నావు, ఇతరులకు పంచే మనస్తత్వం ఉంది, దేవుని పరిచర్య కూడా ఇస్తున్నావు, కానీ నిన్ను నీవు సమర్పించుకో. అలాగే నీ బిడ్డను కూడా దేవుని పరిచర్యకు అప్పగించు. అంటే నీవు అనే దానివి ఆయన కోసం మరి ఈ లోకంలోకి దేవుడు నిన్ను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీకున్న ధనాన్ని కోరుకోవట్లేదు, నీకున్న ఆస్తి ఐశ్వర్యాలు కోరుకోవట్లేదు, నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు, నీ బిడ్డనే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన బిడ్డల్ని మనము దేవునికి అప్పగించుకునే వారంగా, దేవునికి సమర్పించుకునే వారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి వాక్యానుసారమైన జీవితంతో కూడిన జీవితం నీకు, నీ బిడ్డకి కావాలని నువ్వేం చేయాలి? చక్కగా దేవుని యొక్క మాట వినాలి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని నువ్వేం చేయాలంటే చక్కగా మనం అన్ని విషయాల్లో అన్నీ షేర్ చేస్తున్నాం, మనం ఎందుకు దేవునికి అప్పగించుకోవట్లేదు? కాబట్టి ఈ రోజున ఇకనైనా సరే మనం దేవునికి మనం అప్పగించుకుందాం, దేవుని యొక్క పనిలో పరిచారకులుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మన బిడ్డలో ఉండాలని దేవుడు ఆశించున్నారు. కాబట్టి ఈ కొన్ని సత్యాలు చక్కగా నీ యొక్క జీవితంలో మరి చక్కగా అలవరుచుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమకరంగా బ్రతకాలని దేవుడి యొక్క దీవెనలు
సర్వసృష్టికర్తైన దేవుని దీవెనలో ఆశీర్వాదాలు మెండుగా నీకు ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానమును అందించారు ప్రభు, మీకు వందనాలు. యేసయ్యా మేము మాకున్న ధనము, మాకున్న వస్తువాహనాలు, మాకున్న సమస్తము ఇవ్వడం కాదు కానీ మమ్మల్ని మేము మీ కృపలో మమ్మల్ని కానీ మా బిడ్డలు కానీ మీకు ప్రతిష్ఠించినప్పుడు మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు. కాబట్టి ఇటువంటి వాక్యానుసారమైన జీవితం మా బిడ్డలకు అందించమని నాయన వారిని వారు దేవునికి సమర్పించుకోవడం అనేది దేవుడు ఆనందించే విషయమని వారు గుర్తెరగడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.